ఈరోజు ఒక మంచి ఒక వ్యక్తి గురించి మీ దగ్గర పెడదాం అనుకుంటున్నాను. ఆయన ఎటువంటి వాడంటే, పోయినసారి మెఫీబోషెత్ గురించి చెప్పాను ఇక్కడ. ఎవరికైనా గుర్తుందా? మెఫీబోషెత్ ఎటువంటి వాడంటే, చిన్నప్పుడు రాజు కుటుంబంలో పుట్టినవాడు, 5 సంవత్సరాల వరకు రాజభోగం అనుభవించిన వాడు, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి చంపబడ్డాడు, తాత చంపబడ్డాడు, వెళ్ళి లోదేబారు అనే మారుమూల ప్రదేశానికి వెళ్ళి జీవించవలసిన పరిస్థితి. అయ్యో, నేను జీవితాంతం సంపూర్ణంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, రిచెస్ట్గా ఉంటాను, ఆస్తితో ఉంటాను అనుకున్న పిల్లవాడు కుంటివాడయ్యి లోదేబారులో జీవించవలసిన పరిస్థితి వచ్చింది. కానీ దావీదుతో యోనాతాను చేసిన నిబంధనను బట్టి ఆ మారుమూల ప్రదేశంలో ఉన్న మెఫీబోషెత్తుని తీసుకొచ్చి తిరిగి రాజభవనంలో తిరిగి ఆస్తిని పొందుకోవడానికి, రాజభవనపు యొక్క భోజనం చేయడానికి మెఫీబోషెత్తుకి ఆశీర్వాదం కలిగింది. దేనివల్ల? యోనాతాను దావీదుతో చేసిన నిబంధన వల్ల. అలాగే మెఫీబోషెత్ గురించి చూసామా, సమస్తం కోల్పోయాడు, తిరిగి వచ్చాడు, పొందుకున్నాడు. ఈరోజు అటువంటి వ్యక్తిని, ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. పరిశుద్ధ లేఖనంలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయన పరాక్రమం గలవాడు, బలాఢ్యుడు, ఈజ్ ఎ వారియర్. కానీ ఆయనని ఏం చేశారు తెలుసా? వెలివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. సొంత అన్నదమ్ములే, నువ్వు ఇంట్లో ఉండవలసిన వాడు కాదు, నువ్వు ఎక్కడి నుంచి పారిపోవు, మా ఇంట్లో నీకు అర్హతే లేదు, ఏ స్థానం లేదని ఒక వ్యక్తి, ఒక పరాక్రమైన బలాఢ్యుడి గురించి లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే అతను ఒక వేశ్యకు పుట్టినవాడు. నువ్వు వేశ్యకు పుట్టినవాడివి, నా తండ్రి పాపం చేసి పుట్టినవాడు కనుక నీకు ఇంట్లో స్థానం లేదు, నీకు ఇంట్లో ఏ స్థితి లేదు, ఆస్తులకి నువ్వు వారసుడు కానే కాదు అని అన్నదమ్ముల చేత కూడా వెలివేయబడిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవుని చేత వెలివేయబడ్డాడా? మనుషులు వెలివేసిన వారిని దేవుడు వెలివేశాడా? మనుషులు తృణీకరించిన వారిని దేవుడు తృణీకరించాడా అని ఈరోజు లేఖనం ద్వారా మనం తెలుసుకున్నాం. న్యాయాధిపతులు 11:12 ఈయన గురించి మొత్తం రాయబడి ఉంది. ఎవరికైనా తెలుసా ఆయన పేరేంటో? వేశ్యకు పుట్టినవాడు, వెలివేయబడినవాడు అన్నదమ్ముల చేత. ఎవరికైనా తెలుసా? అతని పేరు జెఫ్తా, తెలుగులో యోఫ్తా. చదువుదామా? గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. చాలా జాగ్రత్తగా వినండి. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. రెండవ వచనం, గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనేది. యోఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోపు దేశమున నివసింపగా అల్లరి జనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించు. ఇక్కడ ఏం చదువుకున్నాం? విస్తారమైన వాక్యం కాదు, కానీ ఇక్కడ కొన్ని పట్టణాలు వింటున్నాం. ఒక వ్యక్తి గురించి విన్నాం. అతని పేరేంటి? యోఫ్తా. అతను ఏ పట్టణంలో ఉన్నాడు? గిలాదు అనే పట్టణంలో ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడిగా ఉన్నాడంటే, వేశ్యకు పుట్టినవాడిగా ఉన్నాడు. ఇదే 11:11 చూద్దాం. కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకుని, అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి వినిపించాడు. మనం చదువుకున్న లేఖనాల్లో 3 ప్రదేశాలు ఉన్నాం. గిలాదులో యోఫ్తా ఉన్నాడు. అన్నదమ్ములు తోలివేసినప్పుడు పారిపోయి టోబు అనే ప్రదేశంలో ఉన్నాడు. తర్వాత తిరిగి ఏ జనమైతే పారిపోవడానికి కారకులయ్యారో అదే జనం వచ్చి, అయ్యా నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండాలి, న్యాయకుడు అవ్వాలి అనగానే తిరిగి మిస్పా అనే ప్రదేశంలో నాయకుడుగా నిర్ణయించబడ్డాడు. ఈరోజు వాక్య భాగం దీని గురించి.
మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఎవరైతే జనము వెలివేశారో అదే జనం అక్కడ తీసుకొచ్చి నాయకుడిగా చేశారు, కానీ ఆయన స్థితి, ఆయన యొక్క విధిని మార్చలేదు. ఒకప్పుడు వేశ్య కుటుంబంలో పుట్టాడు, సొంత భార్యకు పుట్టినవాడు కాదు. వేశ్య అనగా అర్థం ఏంటంటే, మన జీవితంలో మన పూర్వపు స్థితి, మనం పితరులు చేసిన పాపమై ఉండొచ్చు, మనం చిన్నప్పటి నుంచి పుట్టిన కుటుంబము ఒక వ్యసనాలతోనూ చండాలమైన పేరుతో ఉండొచ్చు. మన పూర్వపు స్థితి ఒక వేశ్య జీవితమై ఉండొచ్చు. మన తల్లిదండ్రులు పాపపు జీవితం జీవించి ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు. కుటుంబాన్ని మొత్తాన్ని బూతులు తిడుతూ తాగి వ్యసనాలతో ఇంటికి వచ్చి చండాలమైన పేరు మనకు ఉండొచ్చు. మనం పుట్టిన పుట్టక మంచిగా లేకపోవచ్చు. మన స్థితి అన్నిటికంటే, ఉన్న వాళ్ళందరికంటే ఆర్థికమైన స్థితిలో అందరికంటే తక్కువగా ఉండొచ్చు. నీకున్న పరిస్థితి నీ బంధువులందరిలో అందరికంటే చీపెస్ట్ పొజిషన్ అయిపో ఉండొచ్చు. నీకు గౌరవం లేకపోవచ్చు, నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, నీకు బలం లేకపోవచ్చు, నీ కుటుంబంలో బలం కలిగిన వారు లేకపోవచ్చు. ఏదైనా ఎవరైనా నీ మీద కుటుంబం మీదకి వస్తే నీ కుటుంబాన్ని ఎదిరించడానికి కానీ గొడవడడానికి కూడా ఇంట్లో బలం లేకపోవచ్చు. నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు. నిన్ను వేసి అని ముద్ర వేయొచ్చు. నీ కుటుంబం పాడైపోయిందని మనుషులు ధృవీకరించవచ్చు. నీ కుటుంబం నీ స్థితే లేదని నిన్ను తక్కువ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను తక్కువ చూపి చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఏమికి బంగారం లేదనో, ఆస్తి లేదనో, బలం లేదనో నిన్ను తక్కువగా చూడొచ్చు. కానీ నా దేవుడు గనక నేను ఎన్నుకుంటే, దేవుని గనక నీవు దేవుని దగ్గర, ఇక్కడ మంచి మాట ఉంది. మొట్టమొదటి వచ్చిన ఏం తెలుసా? పరాక్రమం గల బలార్జుడు. ఆయన గుణము మార్చబడలేదు. ఆయనలో ఉన్న గుణం ఏంటో తెలుసా? హీఈస్ ఎ వారియర్. నువ్వు ఆత్మ సంబంధమైన వారియర్గా, ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ వారియర్, నీ స్థితి, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఎ ప్రాస్టిట్యూట్, ఇఫ్ యు ఆర్ బార్న్ ఇన్ ఎ ప్రాస్టిట్యూట్, ఒక వేశ్య కుటుంబంలో పుట్టినొచ్చామో కానీ నీ స్థితి తక్కువ ఉండొచ్చామో కానీ దేవుని దగ్గర నిత్యము పోరాడే యోధుడిగా ఉండగలిగితే నా దేవుడు నిన్ను నాయకుడిగా మార్చగలడు. ఆమేన్. ఒక వేశ్య కుటుంబంలో పుట్టినవాడే కానీ జనాలందరూ అన్నారు, ఏ నీ తల్లి వేశ్య. సొంత అన్నదమ్ములు అన్నారు, నువ్వు వేశ్యకు పుట్టినవాడు, నీకు స్థానమే లేదన్నారు. కానీ కింద చదువుకున్నాం చూసారా? అదే జనము ఆయన వచ్చి నీవు మాకు నాయకుడిగా ఉండాలన్నాడు. మనుషులు నీ పూర్వ స్థితిని బట్టి నిన్ను ఎంచుతాడు. మనుషులు నీ స్తోమతను బట్టి నీకు ఒక ముద్ర వేస్తాడు. నువ్వు లేని దానివి, కాని దానివి. నీ కుటుంబంలో వాళ్ళు లేచిపోయారు, నీ కుటుంబంలో వాళ్ళు పాపం చేస్తారు, నీ కుటుంబంలో నీ ఆయన ఇక్కడ తాగుతున్నాడు, ఇక్కడ పడి ఉంటున్నాడు, నీ కుటుంబం దీనస్థితిలో ఉంది. నీకు ఎక్కడున్న డబ్బులు? నాతోనే మాట్లాడే గొప్పదానివా, నాతోనే మాట్లాడే గొప్పవాడువా అని నీ కుటుంబం మీదకి రావచ్చు. మనుషులు నీ మీద ముద్ర వేయచ్చు, కానీ మనుషులు నీ కుటుంబాన్ని ఒక వేశ్య కుటుంబంగా చూడొచ్చు. నీ పూర్వ స్థితిని బట్టి ఒక వ్యసనక్రాంతమైన కుటుంబంగా చూడొచ్చు. కానీ నా దేవుడు నిన్ను ఒక యోధుడిగా చూస్తాడు. నా దేవుడు నిన్ను ఒక న్యాయాధిపతిగా చూస్తాడు. నా దేవుడు నిన్ను ఒక నాయకుడిగా చూస్తాడు. ఆమేన్. నీవు కనుక విశ్వసిస్తే దేవుడు నీ కుటుంబంలో ఏవైతే ఇటువంటి పాపపు జీవితము జీవిస్తూ ఏదైతే నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటున్నాయో, ఏ ఆత్మలైతే నీ కుటుంబాన్ని కృంగవేస్తూ ఉన్నాయో, ఏ ఆత్మలైతే నీకు ఇటువంటి స్థితిని, ఇటువంటి మార్కుని, ఇటువంటి రిమార్క్ని తీసుకొచ్చి పెడుతున్నాయో, ఈ వేస్ట్గా ఒక పాపపు జీవితంగా ఒక వ్యసనక్రాంతులు నీ కుటుంబానికి ఏదైతే ఏలుబడి చేస్తున్నాయో ఆ ప్రతి అంధకార శక్తి నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక. ఆమేన్. దేవుడికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంత ఆసక్తి చూపిస్తావో దేవుడు నీ జీవితంలో అంతే ఆసక్తి చూపిస్తాడు. మీకు ఒక మంచి మాట చెప్పేదా? రెండో విషయం ఏంటో తెలుసా? సొంత అన్నదమ్ముల చేత త్రోలివేయబడ్డాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమన్నా తప్పు చేశాడా? మంచివాడేగా. ఏ పాపమైన చేసినట్టు లేకుండా సెలవు ఇవ్వబడిందా? ఏదైనా ఆయన గురించి రాయబడి ఉందా? యోఫ్తా గురించి మంచి బలాఢ్యుడు, మంచివాడే, మంచి గుణంలో కలిగిన వాడే. కానీ మంచి గుణంలో కలిగిన వాడు ఏమంటారు? అన్నదమ్ములు తృణీకరిస్తున్నారు. నీ ఇంట్లో ఈ స్థానం లేదంటారు. మనం కూడా ఆలోచించాం. మన జీవితంలో చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా అనుకుని ఉంటారా? నేను పాపం జీవితం జీవించాలి, నేనున్న బంధువులందరూ తప్పిపోవాలి,
నేను అందరికంటే పాపిష్టాలు చేయాలి, నేను వ్యభిచారం చేయాలి, చిన్నప్పటి నుంచి అనుకుని ఉంటారా, నేను ఎప్పుడు ఆడపిల్లలు కామంగానే చూడాలి, పక్కన వాళ్ళ పిల్లల్ని గెలగాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యామోహించాలి, లేదా నేను తాగుతూ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా అనుకుని ఉంటాము మనం? ఎవరైనా నేను పాడైపోవాలని ఆలోచిస్తాడా? నా జీవితం మొత్తం, నా కుటుంబం మొత్తం అప్పుడుగా వెళ్ళిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? నా కుటుంబానికి చండాలమైన పేరు రావాలని కావాలని చండాలని క్రియలని చేస్తారా? మరి ఆయన ఏ తప్పు చేశాడు అక్కడ? సొంత అన్నదమ్ముళ్ళు, సరే నాన్న చేసిన తండ్రి చేసిన తప్పుకి పుట్టాడు కదా, ఇంకా ఆయన మీద ఏం చూపించారు? జాలి చూపించారు. వాక్యం ఎదగకపోతే, వాక్యం జీవితాలు లేకపోతే, ఆ అన్నదమ్ములు దేవుడి వాక్యం లేదు కాబట్టే ఏం చేశారో తెలుసా? కృంగిపోయిన వాడిని ఇంకా కృంగదీస్తున్నారు. మనం చేసే తప్పుడు అదే. నేను చెప్తున్నాను, యోఫ్తా జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా అలానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా లింక్ చేసుకోండి. మన పూర్వపు తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల, వాళ్ళకి ఆస్తి లేకపోవడం వల్ల మనం ఇట్లాంటి స్థితిలో ఉండొచ్చు. ఒకసారి వాళ్ళు చేసిన తప్పుల వల్ల, అదే వ్యసనాలు వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం వల్ల మన కుటుంబాలు పాడైపోతూ ఉండొచ్చు, లేదా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మన కుటుంబాలు పాడే స్థితిలో ఉండొచ్చు. కానీ మనం చేసి ఇంకా పనికిమాలిన పని ఏంటో తెలుసా? దేవుని సంఘంలోకి వచ్చే వాళ్ళే విశ్వాసులు ఏం చేస్తున్నారు? అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? ఇంకా కృంగదీస్తున్నాడు. మంచి వాటిని ఇంకా 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 వాళ్ళ నోటితో బాధ పెట్టి నీకు స్థానం లేదంటున్నాడు. మనం కూడా ఎవరైనా చర్చకొచ్చారనుకో, అప్పుడు దాకా తాగేవాడు, అప్పుడు దాకా అమ్మాయిల వెనకాల తిరిగేవాడు, అప్పుడు దాకా పాపం చేసేవాడు, ఒకసారి దేవుడు చెప్పి సంఘానికి వచ్చాడు అనుకో, మనం ఏం చేస్తాం? అప్పుడు వీడి కనుక వచ్చాడు అని ఎంచడం మొదలు పెడతాం. వాడితో మాట్లాడరు, ప్రైజ్లో చెప్పరు, వాడిని పలకరించరు. నేనే పవిత్రురాలు అనుకుంటా ఉంటారు. సంఘంలో ఎంతమంది స్వనీతితో ఉన్నవాళ్ళు లేరు. యోగుడు సైతం అన్నాడు, నువ్వు స్వనీతి వలన నీకు ఇటువంటి శాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్ళవలసి వచ్చింది. దేవుడు ఎందుకు యోగుని అంతగా బాధ పెట్టాడు తెలుసా? ఎందుకు వదిలేసాడో తెలుసా? ఒక చిన్నవాడికి మాత్రమే కాదు, ఏ సాతాను వచ్చి యోగుకి నీ ప్రపంచం మొత్తం ఎవరైనా పరిస్థితులు ఉన్నాడా అంటే నీతిమంతుడైన యోగు ఒకడు ఉన్నాడని దేవుడు చెప్పినప్పుడు, ఏ సాతానుతో ఒక బెడ్ వేసుకుంటే యోగుని అంతగా హింసించాలా? యోగుని అంత కఠిన శిక్ష వేయాలా? మంచి వాడిని బైబిల్లో లేఖనంలో ఉంది. ఒక మంచివాడిని మనం తప్పు పడితే అంట, వాడినే వాడు పాడేంత చండాలంగా ఎవరు పాడవరంట. వాళ్ళలో ఉన్న మంచితనాన్ని మనం తొలగించేస్తామంట. ఒకడు కాముగా ఉండి అణిగిమణి ఉంటున్నప్పుడు మనం తొక్కుతున్నాం అనుకో, వాడు ఇంకా ఇంకా పాపంలోకి వెళ్ళిపోతాడంట. మరి అలాంటప్పుడు మంచివాడైన యోగుని దేవుడు ఎందుకు అప్పగించాడు? ఎందుకు తెలుసా? యోగు మంచివాడే కానీ తన దృష్టిలో తన నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. అది తనకే నాశనం తెచ్చింది కాబట్టి దేవుడు తనకి అటువంటి క్రమశిక్షణ పద్ధతిని పెట్టాడు. ఈ రెండో విషయము ఏంటంటే, సొంత బంధువులు అంటే అన్నదమ్ముళ్ళు. అంటే మనము బయట ఎవరైనా మాట్లాడితే మనం పట్టించుకోం, ఎవరైనా మనల్ని తిట్టినా మనం ఆలోచించాం. కానీ మనతో ఉన్న వాళ్ళు, మన సొంత వాళ్ళు, మనం ఎవరైతే మనకు సహాయం చేస్తారనుకుంటున్నామో, ఆ సహాయం చేస్తారనుకుంటామో, ఎవరైతే ఆధారపడచ్చు అనుకుంటామో, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటామో, ఎవరైతే మనకు తోడుగా ఉంటారనుకుంటామో, ఏ మనిషి అయితే నా జీవితంతో నాతో తోడుంటుంది అనుకుంటామో, ఏ మనిషి అయితే నా జీవితంలో తోడుంటాడు అనుకుంటామో, ఏ మనిషి మీద మనం ఆధారపడతామో, అదే మనుషులు దేవుడి వాక్యం లేకపోతే నువ్వు కృంగినప్పుడు నేను ఇంకా కృంగదీస్తాను, నువ్వు పడిపోతున్నప్పుడు ఇంకా నువ్వు పడిపోయేలా చేస్తారు. అసలే పుట్టుకతోనే ఇబ్బందిగా పుడుతూ తక్కువగా ఉన్న వాడిని ఇంకా తక్కువ చేసి నీకు స్థానం లేదన్నారు. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? దేవుని వాక్యము లేని జనులు చేసే స్వభావం, నీలో అటువంటి స్వభావం కనుక ఉంటే నువ్వు తీసివేయాలి. ఎవరైనా కృంగిపోతున్నారు అనుకో, దేవుని సన్నిధిలో వాళ్ళు బలపరచాలి. పాపము చేసినా కూడా వెళ్ళి నువ్వు చేస్తుంది పాపము, దీనివల్ల నీకు శాపము, కాబట్టి దీని నుంచి బయటికి రా అమ్మ, దీని నుంచి నీ కోసం ప్రార్థన చేస్తున్నా, సంఘం బలపడాలి, నీ గురించి నేను రోజు ప్రార్థన చేస్తున్నా. నువ్వు పడుతున్న ఇబ్బందులు, నువ్వు ఏదైతే ఇన్నర్ డెవిల్స్ ఏదైతే ఈ సాతానుతో యుద్ధం చేస్తున్నావో సమస్య నాకు కనిపిస్తుంది. నువ్వు దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు. నువ్వు ఏదైతే బయట వదిలేయాలనుకుంటున్నావో, అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నేను ఏ తప్పు అయితే చేయకూడదు అనుకుంటున్నానో, ఏ క్రియ అయితే చేయకూడదు అనుకుంటున్నానో అదే క్రియ నేను చేస్తున్నాను, ఏ పాపం అయితే చేయకూడదు అనుకుంటున్నానో అదే పాపం చేస్తున్నాను. ఎంత గొప్ప వ్యక్తి తెలుసా అపోస్తలుడైన పౌలు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎవరో చెప్పని అద్భుతమైన మాట పలికిన పౌలే అంటాడు, నేను ఏదైతే చేయొద్దు అనుకుంటున్నానో అదే చేస్తాను అన్నాడు. ఆయనకంటే గొప్పవారం మనం. అలాంటప్పుడు
నీవేం చేయాలో తెలుసా? నీ తోటి వారితో వాళ్ళు కృంగిపోయినప్పుడు లేవనెత్తే మాటలే నువ్వు పలకాలి, కానీ వాళ్ళు ఇంకా కృంగదీయద్దు. ఒకవేళ కుటుంబంలో చిన్నపిల్లలు తప్పు చేసేసి ఏదో బయటికి వెళ్ళిపోవటమో, ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంది అనుకో, వెంటనే వెళ్ళిపోయి ఆ ఇంట్లో లేచిపోయిందంట అని చెప్పేసి 4 మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇక ఆ ఇంటికి ఒక ముద్ర వేస్తాం, లేచిపోయిన కుటుంబం, ఆ తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు కాబట్టి తల్లిదండ్రుల మీద ఒక ముద్ర, పిల్లల మీద ఒక ముద్ర. ఇంకో మాట చెప్తాను వింటారా? ఇంట్లో ప్రేమ లేనప్పుడే వాడు బయట ఎత్తుకుంటాడు. ఇంట్లో ప్రేమ సరిగ్గా లేనప్పుడే ఆమె బయట ఎత్తుకుంటుంది. నువ్వు నీ పిల్లలు సరైన మార్గం నువ్వు పెంచకపోతే వాళ్ళు ఎలా సరైన మార్గంలో వెళ్తారు? నీ పిల్లలు సరిగ్గా ప్రేమించకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? నీ ప్రేమ ప్రతి వాటికి ప్రేమ దోషం ఉందని నీ కప్పునంట. దోషమును పక్కన పెట్టి ఇంట్లో ఎప్పుడైనా ఎందుకు ఈ మాట వాక్యం ఎందుకు మనం గ్రహించాలంటే, మనలో ఉన్న ఈ నెగిటివ్ స్వభావమే ప్రతి మనిషిలో కూడా, వచ్చిన పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడు ఏదైతే పడిపోతుందో దాని గురించి ఆలోచిస్తాం, కానీ నిన్ను ఆత్మ నిలబెట్టే దాని గురించి ఆలోచించావు. చిన్న రోగం వస్తే చాలిక ఏమైపోతావు ఇదే భయంతో జీవిస్తావు. నీతిమంతుడు సింహం వలె ధైర్యం ఉండాలి, లేఖనం సెలవీయలేదా? దేవుడితో సంబంధం కలిగిన వాడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడని లేఖనం సెలవీయలేదా? మరి నువ్వు ఇంకా కృంగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడి వాక్యం జీవితంలో ఫలించేలాగా నువ్వు దాన్ని అనుభవించట్లేదనే కదా. నీ మాటలు ఎలా ఉండాలంటే ఈ సహోదరుల వలె ఉండకూడదు. దేవుడి వాక్యం నీలో నిజంగా ఉంటే నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు సమయోచితంగా పలుకుబడిన మాట ఎంత మనోహరం అంటాడు. దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం ఎట్లనుకున్నావో నమ్మకమైన రాయిబరేటువంటి వాడు అంట. నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి, సంఘంలో నమ్మకమైన దానిగా ఉండాలి, కుటుంబంలో నీకున్న ప్రతి మనుషులు వెళ్తే ఈ వచ్చింది అబ్బా నా బాధలని చెప్పుకోవచ్చు అనే విధంగా ఉండాలి, కానీ ఈయన గనక చెప్తే ఊరు మొత్తం ప్రచారించింది అన్నట్టుగా చెప్పకూడదు. ఆ ఊర్లో ఒక మనిషి ఉంది, ఆమె ఏం చేస్తుందంటే ఊరు స్టార్టింగ్లో మొదలుపెట్టింది, అటు ఇటు అందరింటికి వెళ్తుంది. ప్రేమగా కాదు, ఎవరెవరి ఇంట్లో ఏమేమి న్యూస్ ఉన్నాయా, ఏదైనా వార్త దొరికితే అని వస్తుంది అన్నమాట. ఫస్ట్ వార్త, రెండవ వార్త. ఇప్పుడు ఏమైతే తెలుసా, ఆ ఫస్ట్ కుటుంబంలో ఉన్న వార్త రెండో కుటుంబంకి చెప్పింది. వాళ్ళు ఏం చేస్తారు, అలా జరిగిందని వీళ్ళ వార్తలు చెప్తారు. ఈ 2 వార్తలు తీసుకొచ్చి 3వ కుటుంబంకి వచ్చింది. అవన్నీ తిరిగి తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి చెప్పింది ప్రధాన వార్తలన్నీ. అర్థమవుతుందా? ఓన్లీ హెడ్లైన్స్ చదివింది ఇక్కడ. మళ్ళీ మన ఇంట్లో అన్ని తీసుకెళ్ళిపోయి అందరికీ హెడ్లైన్స్ చదివేసింది. ఇలా హెడ్లైన్స్ చదివేవాళ్ళ గురించి ఒక మాట చెప్తా, మీరేమనుకోకపోతే, ఈరోజు ప్రతి కుటుంబంలో వార్తలు తీసుకెళ్తున్న స్వార్థకులారా, మీరే రేపు ప్రధాన వార్తగా అవ్వగలరు. ఎంతమంది అయితే వార్తలు తీసుకుని వెళ్తున్నారో వేరే వేరే కుటుంబాల గురించి, నీ కుటుంబమే ప్రధాన వార్తగా అవ్వగలదు. నీ శత్రువు పడినప్పుడు నీ మనసును నువ్వు ఉల్లసింపము. ఒకవేళ అట్లా ఉల్లసిస్తే వారి మీద శాపము యెహోవా మీద తిరుగునేమో అని లేఖనం సెలవిస్తుంది. దేవుడి విషయంలో భయభక్తి లేకుండా జీవిస్తే నీ కుటుంబం నాశనం అయిపోవడానికి నువ్వే కారణం, నీ కుటుంబం కృంగిపోవడానికి నువ్వే కారణం. నువ్వు తీసుకునే నిర్ణయాలే నిన్ను కృంగదీసేలా చేస్తుంది. నువ్వు తాకకపోతే నీ కిడ్నీలు పాడైపోతాయా? నువ్వు సిగరెట్ తాగకపోతే నీ లంగ్స్ పాడైపోతాయా? నువ్వు వ్యభిచరించకపోతే నీకు రోగాలు వస్తాయా? నువ్వు దొంగతనం చేయకపోతే నువ్వు భయపడుతూ ఉంటావా? నువ్వు చేసిన పాపమే దేవుడికి దూరం చేస్తుంది. ఈ లోక సంబంధం ప్రతి రోగానికి పాత్రను చేస్తుంది. ఈ లోక సంబంధం ప్రతి పాపానికి పాత్రను చేస్తుంది. ఈ లోక సంబంధం ప్రతి భయానికి పాత్రను చేస్తుంది. దేవుని యందు విశ్వసించేవాడు, దేవుడి మీద ఆనుకున్నవాడు ఎప్పుడు గిద్దెవుడు ఎలా ఉన్నాడు? 300 మందితో కొన్ని లక్షల మంది యుద్ధానికి వెళ్ళాడు. అటువంటి ధైర్యం నీకు ఎక్కడిది? 3వ విషయం చెప్తానండి. 2వ విషయం ఏంటి? అన్నదమ్ములు తృణీకరించారు. మొదటిగా ఎవరు తృణీకరించారు? సంఘము తృణీకరించింది, సంఘము ముద్ర వేసింది. కానీ దేవుడు నాయకుడిగా, ఒక వారియర్గా చూశాడు, యోధుడిగా చూశాడు. 2వ విషయం ఏంటంటే సొంత అన్నదమ్ములు తృణీకరించారు. అంటే మనం ఎవరైతే ఆనుకుంటామో, ఎవరైతే మనం సహాయం చేస్తామనుకుంటామో వాళ్ళు నీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడనే పడరు. వాళ్ళు విడిచిపెట్టొచ్చామో, కానీ నా దేవుడు మెఫీబోషెతు ఆలోచించాల, మెఫీబోషెతు ప్రార్థన చేయడా, కానీ మెఫీబోషెతు దగ్గరికి వర్తమానం వచ్చింది. నా దేవుడు సమీపముగా ఉన్నవాడు, నువ్వు ఆయన దగ్గర రావాల్సిన పని లేదు, ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు బాధపడుతుందో చూసి, అయ్యో నా కుమార్తె
అయ్యో నా కుమారుడు బాధపడుతున్నాడు, ఎటువంటి ఇబ్బందుల్లో ఉంటున్నాడు, ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అని ఆయన నీ దగ్గరికి వచ్చి ఓదార్చేవాడు. ఇక్కడ కూడా ఈ నిలలేదు ఆయన దగ్గరికి, పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళినాడు తెలుసా? మూడో విషయం తెలుసా? టోబు అనే ప్రదేశంలో ఇంత చదువుకున్నాం కదా, అల్లరితో కూడిన వాళ్ళు వచ్చి సహవాసం చేస్తారట. అంటే అర్థం ఏంటో తెలుసా? పాడైన పట్టణం, పాడైన స్థితి, వెలివేయబడిన ప్రదేశంలో ఇప్పుడు ఎవరున్నారు? యోఫ్తా ఉన్నాడు. గిలాదు అనగా అర్థం ఏంటో తెలుసా? గిలాదు అర్థము టెస్టిమోనీ, సాక్ష్యం. ఎప్పుడు పదం ఎన్నిని విడిచిపెట్టి టెస్టిమోనీ, ఒక సాక్షార్థమైన బావి లేదా సాక్షార్థమైన దిబ్బ, ఇది కరెక్ట్ పదం గిలాదుకి. సాక్షి అంటే అక్కడ అందరూ దేవుని విషయంలో సాక్షులుగా ఉండాలి. అక్కడ నుంచి పారిపోయాడు కదా, అక్కడ ఒక మంచి సాక్ష్యం లేదు ఆయనకి. ఒక వేశ్య కుమారుడిగానే సాక్ష్యం పొందుకున్నాడు, వెలివేయబడ్డాడు. ఆయనకున్న సాక్ష్యం మంచిగా లేదు. మనకు కూడా ఇప్పటి వరకు మన జీవితంలో చాలా జాగ్రత్తగా అండి, ఇంకా 15 నిమిషాలు, మన జీవితంలో సాక్ష్యం ఇప్పటి వరకు మంచిగా ఉండకపోవచ్చు. గిలాదు అనే ప్రదేశంలో మనం ఉన్నాం. గిలాదు అంటే సొంత ఇల్లేగా. ఇప్పుడు నీకున్న ప్రదేశంలో, నీకున్న స్థానంలో, ఇక్కడున్న మీ ఏ ఇంట్లో ఉంటున్నారో, ఏ కుటుంబాలతో ఉంటున్నారో, అక్కడ నీకు మంచి సాక్ష్యం లేకపోవచ్చు, ఈ కుటుంబం మంచిది కాదు అని. మరి రెండో ప్రదేశం ఎక్కడికి వెళ్ళాడు? టోబు. టోబు అనగా అర్థం ఏంటంటే మంచి. టోబు అనగా అర్థము గుడ్, హిబ్రూ అర్థం. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, టోబు అనే ప్రదేశంలో ఇక్కడ ఎట్లా ఉన్నారు? చుట్టుపక్కల అల్లరితో ఉన్నవారు ఉన్నారు, వెలివేయబడిన ప్రదేశంలో ఉన్నాడు. ఇది ఏ రకంగా మంచిది? మనం అనుకుంటాం మనం మంచిగానే ఉంటున్నాము, మంచి జీవితం జీవిస్తున్నాం, కానీ అంత మంచోళ్ళకి వస్తాయి ఈ సమస్యలు, మంచోళ్ళకి వస్తాయి ఇట్లాంటివన్నీ. బయట చూమే అంత పాడైన స్థితిలో ఉన్నారు జనాలు. వాళ్ళు యేసు ప్రభు గురించి తెలియదు, అన్నీ ఎప్పుడు పాపమే చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. దేవుని వాక్యం తెలిసి నేను, నా కుటుంబం ఎంత మంచిగా ఉంటున్నా, నాకే ఈ సమస్యలు వస్తున్నాయి అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం మనం. నేను మంచిగానే ఉంటాను, ఈయన నాకే వస్తున్నాయి, మా కుటుంబం మంచిగా ఉంటున్నా, అన్నీ మా కుటుంబానికే వస్తున్నాయి అని ఎంతమంది అనుకుని ఉంటారు. మరి టోబు అనే ప్రదేశం ఏంటి? అల్లరితో కూడిన ప్రదేశం. అసలే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అసలే ఒక సాక్ష్యం, అసలు గిలాదు అనే ఒక మంచి సాక్ష్యం పొందుకోవాల్సిన ప్రదేశంలో మంచి సాక్ష్యమే లేకుండా పోయింది. అసలే బాధతో ఉండి వెలివేయబడి అక్కడికి వస్తే అక్కడ ఎవరితో ఉన్నారు? అల్లరితో కూడిన వారితో ఉండవలసి వచ్చిన పరిస్థితి. కానీ మీకు మాట చెప్పేదా, అల్లరితో ఉండి అక్కడ ఉన్నాడు, కానీ ఆ టోబు అనగా మంచి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద విల్డర్నెస్. దేవుడు పెద్ద పెద్ద విశ్వాసుల్ని, పెద్ద పెద్ద సేవకుల్ని ఎన్నుకునేటప్పుడు దే గో త్రూ ద విల్డర్నెస్. వాళ్ళు కష్టాల గుండా వెళ్ళారు, ఒక అంధకారమైన పరిస్థితిలోకి వెళ్ళవలసి వచ్చింది. మోషే చిన్నప్పుడే విడిచిపెట్టబడినప్పుడు రాజు కుటుంబంలోకి వచ్చిన తిరిగి అక్కడి నుంచి ఏమైంది? పారిపోవలసిన పరిస్థితి, అరణ్యంలోకి పారిపోవలసిన పరిస్థితి. దావీదు రాజుగా ఎన్నుకోబడ్డాడు, తిరిగి ఎక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి? అరణ్యానికి. సొంత కొడుకు చంపేస్తాడని భయంతో పారిపోవలసిన పరిస్థితి దావీదుకు వచ్చింది. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే ముందు మనల్ని ఇటువంటి పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తాడు. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, సమస్యలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, నువ్వు రోగం వస్తుందంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, రోగం వస్తున్నా దాని నుంచి స్వస్థపరిచే దేవుడు నీతో ఉండడని తెలియజేయడానికి. సమస్యలు వస్తున్నా ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొక్కితే అగ్నిలో వేయబడతామని తెలిసినా కూడా అగ్నిలో వేయబడలేదా? వేయబడినా కూడా దేవుడు అగ్నిలో వేయబడకుండా కాపాడలేదు. మీకు మంచి మాట చెప్తానంటారా? దేవుడు నిన్ను అగ్నిలో వేయకుండా కాపాడలేదు, కానీ అగ్నిలో వేయబడినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు ఆయన ఉన్నాడు. సమస్యలు రాకుండా దేవుడు నిన్ను కాపాడు, కానీ సమస్యలు విడిచి వాటిని ఎదిరిస్తూ నీతో పాటు యుద్ధం చేసేవాడు నా దేవుడు. నువ్వు ఒక్కడే యుద్ధం చేయాల్సిన పనిలే, నువ్వు ఒక్కదాని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన
పనిలే. ఈ అప్పులు ఎలా చేయాలి, రేపు జీవిత స్థితులు ఎలా ఉంటాయో, రోగం బాగాలేదు, నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారో, నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు కృంగిపోవలసిన పని లేదు. నీ సమస్తమైన భారం ఆయన మీద మోపి ఆయన మీద విశ్వాసంతో నువ్వు కనుక ఉండగలిగితే, నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు నీతో పాటు దాంట్లో యోధుడిగా నీ పక్కనే ఉంటాడు. నేను మొన్న ఒక వ్యక్తికి చెప్పాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, తెలుసో తెలియకో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, నాకు ఇంటర్వ్యూ ఉంది, పోలీస్ ప్రార్థన చేస్తామని ఫోన్ చేస్తే, ప్రార్థన చేసి ఈరోజు ఇంటర్వ్యూలో దేవుడు నీతో పాటు వస్తున్నాడు. నువ్వు చదవలేకపోవచ్చు, సరిగ్గా చదవలేదేమో, కానీ ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో పాటు ఆయన వాక్కుని నోట ఉంచుతాడు, దేవుడు నీకు జయముని ఇస్తాడని చెప్పారు. తర్వాత సాయంత్రం వరకు వెయిట్ చేశాక నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. తర్వాత ఆ వ్యక్తి అదే కంపెనీలో కూర్చొని, అయ్యా పొద్దున ప్రార్థన చేసినప్పుడు నాతో ఉన్నావు అన్నావు, మరి ఏది కూలిష్ ప్రార్థన చేసినప్పుడు నాతో ఉన్నావని పలికావు కదా, మరి నువ్వు వచ్చినప్పుడు నాకు అపజయం కలిగింది, నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు, పొద్దున్న నుంచి కూర్చొని ఉన్నా ఇక్కడ, ఆశగా ఉన్నాను, ఎప్పుడు వస్తే నా కుటుంబం మారిపోయింది, నాకున్న ఈ పరిస్థితులన్నింటిలో ఒక సంతోషం వస్తుంది, ఈ అప్పులు ఉన్నాయి, ఈ లోన్లు ఉన్నాయి, ఇవన్నీ తీర్చడానికి నాతో ఉన్నావు అన్నావు, మరి ఏది ప్రభువా, నన్ను విడిచిపెట్టేసావా, లేక ఇదే నాకు న్యాయమా, సరే నాకు రాకపోవడం న్యాయం అనుకుంటే ఇలానే వెళ్తాను, ఈ కష్టమే పడతానని వెళ్ళిపోతే, వారం రోజుల తర్వాత వాళ్ళే మళ్ళా ఫోన్ చేసి, నీకు ఆ రౌండ్ క్లియర్ అయిపోయింది, నీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయని ఒక శుభవార్తని ఉన్నారు. ఆమె నా దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు, విడిచిపెట్టువాడు కాదు. నేను విశ్వాసంతో పలికిన ఒక మాటకే దేవుడు ఆ కార్యం చేయగలిగితే, నీ జీవితాల్లో నువ్వు విశ్వాసంతో పలికితే దేవుడు నీ జీవితాన్ని స్థితిని మార్చలేడా? మనుషులు ధృవీకరించిన దేవుడు ఎన్నుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది, నీ దగ్గరికి వస్తుంది. అంటే మనుషులు నిన్ను ధృవీకరించి పంపించేయాలని చూసిన యోధా ఏ మనుషులైతే పంపించారు, ఎక్కడికి వెళ్ళాడు? అల్లరితో కూడిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే, మంచి ఒక వాల్యూ ఎప్పుడు తెలిసింది? చెడును చూసినప్పుడే. నువ్వు రోగం గుండా వెళ్ళినప్పుడే ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్, వాల్యూ నీకు తెలిసింది. నీకు ఏదైనా రోగం వచ్చినప్పుడే, అమ్మో ఎక్కడి నుంచి నేను జాగ్రత్తగా తినాలనుకుంటావు. నీకు ఏదైనా అప్పులు వచ్చినప్పుడే, ఎక్కడి నుంచి నేను జాగ్రత్తగా డబ్బుల్ని దాచిపెట్టాలనుకుంటావు. నీకు ఏదైనా ఎవరైనా మనుషులు నీ మీదకి వచ్చారనుకో, అమ్మో ఎక్కడి నుంచి ఎంత జాగ్రత్త ఉండాలనుకుంటావు. అలానే అల్లరితో కూడిన వారితో వెళ్ళినప్పుడే దేవుని యొక్క నీతిని గ్రహిస్తాడు, దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు. యోక్తాలో ఉన్న ఒక మంచి స్వభావం చెప్పేదా, మనం ఏదైనా అల్లరితో కూడిన వాళ్ళు అయితే మనం అల్లరి చేసేస్తాం, ఒక తాగే వాళ్ళు వెళ్ళిపోతే మనం తాగే వాళ్ళకి అయిపోతాం, ఒక వ్యభిచారం చేసే వాళ్ళు అయితే మన ఆలోచనలన్నీ వ్యభిచారంలోనే ఉంటాయి. ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు, తోటి కొలీగ్స్ ఎలా ఉంటున్నారు, ఆఫీస్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం కూడా వాళ్ళతో అయితే వాళ్ళు వెళ్ళిపోతాం. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతుంటే వాళ్ళతో వెళ్ళిపోతాం, వాళ్ళు పబ్బులకి వెళ్ళిపోతుంటే వాళ్ళతో వెళ్ళిపోతాం, వాళ్ళు పాపం చేస్తే వాళ్ళతో పాటు మనం తిరిగి పాపం చేస్తూనే ఉంటాం. కానీ యోఫ్త అల్లరితో కూడిన వాళ్ళతో ఉన్నా కూడా ఎటువంటి వాడు కూడా తెలుసా, దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆమె అల్లరిని చూచి దేవుని విషయంలో ఇంకా భయమును కలిగి ఉన్నాడు. అందుకనే అది మంచి ప్రదేశంగా మార్చబడింది. ఒకటే ప్రదేశము ఒకటికి మంచి అయింది, ఒకటికి చెడు అయింది. దేవుని వాక్యం ఒకరికి అగ్ని వలె కాల్చి వేస్తుంది, ఒకరిని నరికి వేస్తుంది. ఒక దేవుని వాక్యము ఒకరిని రక్షణకు పాత్రని చేస్తుంది, ఒకరిని నరకానికి పాత్రని చేస్తుంది. ఆ వాక్యము స్వీకరించే దాన్ని బట్టి దేవుని జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మూడో విషయం ఏంటంటే, సమస్యలు గుండా వెళ్ళటము అది నీకు మంచిదే. తృణీకరించబడడం నీకు మంచిదే. నా బలహీనత ఏంటంటే, నేను బలవంతుడైన దేవునితో మాట్లాడాను. అయ్యా, మనుషులు తృణీకరించినప్పుడే నువ్వు నా దగ్గరికి వస్తావు. అదే మనుషులు విడిచిపెట్టినప్పుడే నా దగ్గరికి వస్తావు. 5-6 చదువుకుంటే అదే 15లో, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలు యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోపు దేశం నుండి యోర్దాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయమని యోఫ్తాతో చెప్పి, అప్పుడు యోఫ్తా, మీరు నా యందు సిగ్గుపడి నా తండ్రి ఇంటి నుండి నేను తొలివేసితే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రాలేవా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యుద్ధకు మళ్ళీ వచ్చితిమి. ఇక్కడ 4 విషయం ఏంటో తెలుసా? ఈ యోఫ్తా
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా తల్లి వేస్తే కానీ నేను మంచోనని చెప్పుకోవాలి. హి డిడ్ నాట్ ట్రై టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. నీకు లేని ప్రదేశంలో నీ గురించి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ గురించి నువ్వు గొప్పలు చెప్పాల్సిన పని లేదు. నీ గురించి నువ్వు ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. నీ వర్త్ గురించి, నీ క్యారెక్టర్ యొక్క నాణ్యత, నీ స్వభావం గురించి కానీ, దాని నాణ్యత గురించి కానీ, నీ గురించి నువ్వు వెళ్ళి అన్నీ అలంకరించుకొని అక్కడికి వెళ్ళి ఈ చేసుకుంటేనే నన్ను అందరూ చూస్తారని కానీ, డబ్బులు లేకపోయినా ఏదన్నా కారు ఏదన్నా మనం రెంట్కి తీసుకొని ఫంక్షన్కి వెళ్తే వచ్చి గొప్ప చూస్తారని కానీ, ఎక్కడికైనా బంధువులు ఇంటికి వెళ్తున్నప్పుడు అన్నీ ఎక్కువ రిచ్గా తీసుకొని వెళ్ళాలని నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్. ఎవరి దగ్గర నువ్వు నీ వర్తిని, అర్థమవుతుందా? నీ గురించి నీవు వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఈయన యోక్త ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలా? నా తల్లి వేస్తే కానీ నేను బలాఢ్యుడిని అని చెప్పుకోవాలా? నా దేవుడే అన్నాడు ఆయన్ని. ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? మొట్టమొదటి విషయంలో ఏముంది? పరాక్రమ గల బలాఢ్యుడు. దేవుడు కనుక నిన్ను వారియర్గా నిన్ను ఆయన ఎన్నుకుంటే, దేవుడు కనుక నిన్ను బలాఢ్యురాలిగా నిన్ను దేవుడు కనుక ఎన్నుకుంటే, చూడగలిగితే, దేవుడి దృష్టిలో నువ్వు బలాఢ్యుడిగా ఉంటే, మనుషులు ధృవీకరించిన నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళందరికి వాళ్ళే వచ్చి నీవే మా యొక్క నాయకుడిగా ఉండాలని యోక్తతో పలికిన ప్రకారము ఎవరైతే నిన్ను ధృవీకరించారో, ఎవరైతే ఈ కుటుంబం అంతా వేస్ట్ అన్నారో, ఎవరైతే ఆమెకి ఏం లేదు ఆయనకి ఏం లేదు, ఈ కుటుంబంలో అసలు ఎవరో పలకూడదు, వాళ్ళ మంచోళ్ళే కాదు, వాళ్ళకి వ్యసనాలని, వాళ్ళకి అసలు స్తోమత లేదు, స్థాయి లేదని ఎవరైతే నిన్ను తక్కువగా చేసి చూశారో వాళ్ళందరే వచ్చి నిన్ను నాయకురాలు ఎన్నుకున్నాడు దేవుడు చేయను కాక. ఆమేన్. ఎక్కడైతే నిన్ను తక్కువ చేశారో తల దించిన చోట దేవుడు మనందరి తల ఎత్తును గాక. ఎక్కడైతే అవమానం పాల్పడ్డామో అక్కడే దేవుడు మనకి ఘనతను ఇచ్చును గాక. ఎక్కడైతే మనం బలహీనులుగా ఉన్నామో, ఎక్కడైతే బలహీనులుగా పడిపోయి ఉన్నామో అదే చోట దేవుడు మనం బలవంతులుగా మార్చును గాక. ఎక్కడైతే మనము కృంగిపోయి రోగముతో ఉన్నామో అదే విషయంలో దేవుడు మనల్ని స్వస్థపరిచి సింహము వలె ధైర్యంగా ఉండి బలవంతులుగా దేవుడు మార్చును గాక. 4 విషయాలు తెలుసుకున్నాం కదా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయము 12 నుంచి 28 మీరు చదువుకోండి. ఈ 2 విషయాలు ఏమైందంటే, యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అమోనీయులు మన మీదకి వస్తున్నారు, నువ్వు వచ్చి సహాయం చేయాలని అడిగినప్పుడు వెంటనే యుద్ధం చేయగా ఏమైంది తెలుసా? ఆ రాజుకు వర్తమానం పంపిస్తున్నాడు. ఏమైనా పంపిస్తాడంటే 12 నుంచి 28 చదువుకోండి. ఏమైనా పంపిస్తాడంటే, ఎందుకు మా మీద నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావు? నేనేమి హాని చేయలేదు కదా అంటే, లేదు మీరు ఆక్రమించుకున్నారు మా స్థలం అంటాడు. అమ్మోని రాజు మీరు స్థలాన్ని ఆక్రమించుకున్నారు అంటాడు, అందుకని మీ మీద యుద్ధం చేస్తాను అంటాడు. మీకు విషయం చెప్తాను. ఆ స్థలం ఎక్కడి నుంచి వచ్చిందంటే 300 సంవత్సరాల క్రితమే యెహోషువతో వచ్చినప్పుడు వాళ్ళు వాగ్దానం ఇచ్చే పట్టణానికి కానానికి వెళ్ళే దారిలో ఏమైందంటే, కానానికి వెళ్ళే దారిలో ఈ పట్టణం గుండా వెళ్తున్నప్పుడు అమోరీయుల రాజు ఏం చేస్తాడంటే, మేము దాటనివ్వము అంటాడు. వీళ్ళకి ఏ తప్పు లేదు, ఇశ్రాయేలు వాళ్ళని ఏదో హింసించాలని కానీ యుద్ధం చేయాలని ఆలోచించలేదు, ఆక్రమించుకోవాలని ఆలోచించలేదు. అయ్యా మేము వాగ్దానం పట్టణానికి వెళ్తున్నాము, ఈ దారి గుండా వెళ్తున్నాము, దారి ఇవ్వమంటే మేము ఇవ్వమని వాళ్ళు ఎదురుపడినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధంలో గెలుచుకున్న స్థలము అమోరీయులు. అమోరీయులు ఎవరు? లోతు సంతానం. అమోరీయులు వాళ్ళకంటే ముందుగానే ఆ వాగ్దాన పట్టణాన్ని కలిగిన వారు. మరి ఈ అమోనీ రాజుకి ఆ స్థలం వాడిదా? కాదు. కానీ వచ్చి అంటాడు, మా స్థలాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు కాబట్టి నీ మీద యుద్ధానికి చేస్తానంటాడు. అప్పుడు మంచి మాట ఈయన గురించి స్వభావమేనండి. 11వ అధ్యాయము 29వ వచనం చూస్తాను. ఇంత వినండి. యెహోవా ఆత్మ యోఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయులకు సాగాడు. ఇతడు దేవుని ఆత్మను కలిగినవాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు. మీకు మాట చెప్తాను, దేవుని బిడ్డలు ఊరికి గొడవలాడటానికి వెళ్ళరు. ఈయన గొడవలాడటానికి వెళ్ళలేదు. 300 సంవత్సరాలకు ముందుగానే
ఈ స్థలం మా దగ్గరే ఉంది కాబట్టి మేము గొడవ ఆడడానికి రాలేదంటే అయినా ఒప్పుకోడు. అప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. తర్వాత యుద్ధంలో జయమును పొందుకున్నారు. ఇది 5వ విషయం. తన సొంత ఎబిలిటీ మీద ఆధారపడిన వాడు కాదు. దేవుని ఆత్మ కోసం ఎదురు చూచి అలాగే యుద్ధము చేయడానికి వెళ్ళిన వాళ్ళు కాదు. సమాధానాన్ని వెతికేవాడే దేవుని చేత. బైబిల్లో అద్భుతమైన మాట ఉంది. ఒక పట్టణాన్ని వశపరుచుకోని వానికంటే సమాధానపరచువాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్ని పాడు చేసేవాడి కంటే సమాధానంగా వెళ్ళేవాడు శ్రేష్ఠుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు గొడవలు పెట్టుకునేవాడు కాదు, సమాధానాన్ని ఎదిగేవాడు. మన జీవితంలో మనం యోఫ్తాలాగా సమాధానాన్ని ఎదుర్కోవాలి. ఎప్పుడు వాళ్ళతో గొడవలు పెట్టుకునేలా ఉండకూడదు. ఏమొచ్చింది? ఒకటి నువ్వు మిత్రులుగా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాడిని శత్రువుగా చేసుకోవద్దు. నీ మాటతో ఎవరిని శత్రువులుగా చేసుకోవద్దు. కామ్గా ఉండి వెళ్ళిపోవడమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు వాళ్ళే నీ మీదకి వచ్చారనుకో, నువ్వు మంచిగున్నా. యోఫ్తా వలన ఇశ్రాయేలు రాజ్యం మొత్తం విడిపించబడింది అమ్మోనీయుల చేతి నుంచి. నీ కుటుంబాన్ని కూడా ఏదైతే ఇట్లా కృంగదీయాలు వస్తాయో వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ నోటి వాక్కులు సమాధానపరిచేవారుగా ఉండే. ఇంకొక మంచి మాట చెప్తాను వినండి. 5 చెప్పాను కదా. ఈ మిస్పా అనే దానికి అర్థం ఏంటంటే, ఈ మిస్పా అనే దానికి వాచ్ టవర్. గిలాదులో నుంచి పారిపోయాడు. టోబు అనే ప్రదేశంలో అల్లరితో కూడిన ప్రదేశము, అంటే శ్రమల గుండా ఉన్నాడు. తిరిగి మిస్పాలో చేరాడు. దేవుడు చూచే ప్రదేశంలో ఉన్నాడు కనుక తిరిగి మిస్పాలోనే ఆయన న్యాయాధిపతిగా ఎన్నుకోబడ్డాడు. ఆమె నీవు గనక నీకు ముందున్న పూర్వ స్థితి, నీ సాక్ష్యం మొట్టమొదటి గిలాదు. నేను ముగిస్తున్నా. గిలాదు అంటే సాక్ష్యపు దెబ్బ. ఇప్పటివరకు నీకున్న సాక్ష్యము వేశ్య కుమారుడు, పాపపు జీవితం జీవిస్తున్న కుటుంబము, వ్యసనాలతో ఉన్న కుటుంబము, ఏమి లేని కుటుంబము, అన్ని చండాలమైన కుటుంబం అని, బూతులు తిట్టుకునే కుటుంబం అని, తాగే కుటుంబం అనో నీకు ముద్ర ఉంటే, నీ సాక్ష్యము గిలాదుగా ఒంటిగా ఉంటే టోబు అనే ప్రదేశానికి వెళ్ళాలంటే అర్థమే తెలుసా? శ్రమల గుండా వెళ్ళి అక్కడ అల్లరితో కూడిన జనములతో ఉన్నప్పుడు ఆయన అల్లరితో కూడిన జనములతో పాటు అల్లరి చేయకుండా భయభక్తులుగా ఎలా జీవించాడు. నువ్వు ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు, లోకపు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఈ లోకమనే సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు లోకంలో పడిపోకుండా, ఆ పాపంలో వెళ్ళిపోకుండా, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని విషయంలో స్థిరం కలిగి, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయభక్తులుగా జీవిస్తావో, ఆ శ్రమను జయించడానికి షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు దేవుడు ఉన్న ప్రకారం నీతో పాటు వచ్చి యుద్ధంలో నీతో ఎట్లయితే తోడుగా ఉంటాడు, నీ సమస్యలను తోడుగా ఉంటాడు. తిరిగి మిస్పా అనే ప్రదేశంలో దేవుడు చూచే స్థలంలో నువ్వు వెళ్ళగలవు. దేవుడు చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఎవరైతే వెలివేశారో వాళ్ళే వచ్చి మాకు నాయకుడుగా ఉండాలని ఆ మిస్పా అనే ప్రదేశంలో నాయకుడుగా ఎన్నుకున్నాడు. ఆమేన్. దేవుడు చూసే ప్రదేశంలో నువ్వు ఉండాలి. దేవుని సంఘం దేవుడు చూసే ప్రదేశంలో ఉండాలి. ఎక్కడ? నీ ఇంట్లో కూర్చొని దేవుని సంఘము, దేవుడితో ఉన్న సంబంధం ఎక్కడ? ప్రార్థన జీవితం. నువ్వు వారి ఎన్ని ఎందుకు జరిగినాయి తెలుసా? ఎందుకు వాళ్ళు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళారు? ఆయన పరాక్రమం గల బలాఢ్యుడు. నువ్వు దేవుని విషయంలో, ఆత్మ విషయంలో పరాక్రమం గల బలాఢ్యుడు వలె ఉంటే, దేవుని విషయంలో ప్రార్థన జీవితంలో ఇఫ్ యు ఆర్ ప్రేయర్ వారియర్, దేవుని విషయంలో ప్రార్థన జీవితంలో ప్రార్థన యోధురాలుగా, ప్రార్థన యోధుడిగా నువ్వు ఉండగలిగితే నువ్వు ఎటువంటి సమస్యలు కూడా వెళ్ళినా తిరిగి మిస్పా అనే ప్రదేశానికి చేరతావు. దేవుడు చూచే స్థలంకి చేరతావు. దేవుడు సమీపముగా ఉండే దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తాడు? ఎవరైతే నీకు ధృవీకరించారో వారి ద్వారానే క్షమాపణ చెప్పేలాగా దేవుడు చేయగలడు. వారి ద్వారానే నువ్వు నా కుటుంబానికి ఆదరణగా ఉండాలని నిన్ను అడిగే ప్రదేశానికి ఎవరి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళే నీకు అప్పు అడిగే స్థితికి దేవుడు నిన్ను చేయగలడు. ఎప్పుడు? మిస్పా అనే ప్రదేశంలోకి నువ్వు ఉన్నప్పుడు, దేవుడు చూసే స్థలంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను తిరిగి నాయకుడు వలె. మీకు మంచి మాట చెప్తానండి. న్యాయాధిపతి అనగా అర్థమైంది జడ్జి అని ఉంది కదా. న్యాయాధిపతులు అంటే వీళ్ళేదో వాళ్ళకి న్యాయం తీరుస్తాం ఒకటే కాదు. న్యాయాధిపతులు అనగా అర్థమేంటో తెలుసా? దాంట్లోనే 2వ వచనంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది. న్యాయాధిపతులు వాళ్ళంట ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించేవారంట. ఒక వేశ్య కుమారుణ్ణి
దేవుడు ఒక రాజ్యాన్ని విడిపించడానికి ఎన్నుకున్నాడు. సొంత తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు వదిలేసి పారిపోయి నీకు స్థానం లేదని చెప్పిన ఒక వ్యక్తిని దేవుడు ఒక రాజ్యం మొత్తాన్ని విడిపించడానికి, నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. అల్లరితో కూడిన జనాలతో జీవిస్తున్న ఒక వ్యక్తిని దేవుడు తన సొంత పిల్లలందరినీ రక్షించడానికి, విడిపించడానికి, ఒక రాజ్యానికి ఒక దిక్సూచిగా ఎన్నుకున్నాడు. దేవుడిని ఎన్నుకోలేడా? నీ స్థితి ఎటువంటిదైనా ఉండొచ్చేమో, కానీ అర్థం వచ్చింది.